ఇది డేటా ప్రీ ప్రాసెసింగ్ లో సెకండ్ స్టెప్. మీరు ఎప్పుడైతే డిఫరెంట్ డేటా సెట్స్ ని యూనిఫై చేస్తున్నారో, డిఫరెంట్ సపోజ్ ఇది ఒక డేటా సెట్ అండ్ దిస్ ఈస్ ద డేటా సెట్. మీరు ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తున్నారో, సపోజ్ ఇక్కడ ఒక కస్టమర్ ఇది సపోజ్ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డేటా సెట్ అనుకుందాం, ఇది ఐటమ్ డేటా సెట్ అనుకుందాం, ఇది ఐటమ్ డేటా సెట్, ఇది కస్టమర్ డేటా సెట్. ఈ రెండింటికి ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక కస్టమర్ డీటెయిల్ ఉంటుంది. అంటే ఇక్కడ సపోజ్ సమ్ కస్టమర్ విత్ ద నేమ్ రవలి అనుకుందాం. రవలి అనే కస్టమర్ ఇక్కడ ఆ రవలి అనే కస్టమర్ ఐ మీన్ డిజిగ్నేషన్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, అండ్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, అలాంటి డీటెయిల్స్ అన్ని ఈ డేటాబేస్ లో ఉన్నాయి. అండ్ ఈ డేటాబేస్ లో ఉన్నాయంటే రవలి అనే కస్టమర్ విత్ ఐడి, సమ్ కస్టమర్ కి ఒక ఐడి ఇస్తున్నాం ఇక్కడ. సపోజ్ ఇట్స్ ఐడి సమ్ ఎక్స్ అనుకుందాం. ఆ కస్టమర్ ఐడి ఏ ఐటమ్స్ కొంటున్నారు, ఎప్పుడెప్పుడు షాప్ ని విజిట్ చేస్తున్నారు, సంథింగ్ అలాంటి డీటెయిల్స్ అన్ని సెకండ్ డేటాబేస్ లో ఉన్నాయి. సో డేటా ఇంటిగ్రేషన్ లో ఏమవుతుంది అంటే ఈ పర్సన్ ఇక్కడ ఎక్స్ ఐడి అండ్ ఇక్కడ రవలి ఇద్దరు ఒకటా కాదా అలాంటివి, అంటే ఆ ఇంటిగ్రేషన్ పార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ని ఆ ఎంటిటీ అంటే ఏంటంటే ఇక్కడ రవలి ఆ ఎంటిటీని ఐడెంటిఫై చేయడం. ఒక డేటాబేస్ లో ఉన్న ఎంటిటీ ఇంకో డేటాబేస్ లో ఎక్కడుంది, అలాంటి ఎంటిటీ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అలాగే రిడెండెన్సీ, సేమ్ డేటా ఒక్కొక్కసారి రిపీట్ అవ్వచ్చు. మీరు డిఫరెంట్ డేటాస్ ని ఇంటిగ్రేట్ చేసే టైంలో సేమ్ డేటా రిపీట్ అవ్వచ్చు. సో అలాంటి రిడెండెన్సీ ఇష్యూస్ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. సో ఆ రిడెండెన్సీని క్లియర్ చేసుకోవడానికి వీ నీడ్ సమ్ కోరిలేషన్ అండ్ కోవేరియన్స్ మెథడ్స్. So correlation analysis is required to reduce the data redundancy. So what is the correlation analysis? Already we could unit 3 లో వచ్చింది. So given two attributes, the correlation analysis can measure how strongly one attribute implies the other based on the available data. సో ఎంత స్ట్రాంగ్ గా రిలేషన్ ఉంది ఆ రెండు అట్రిబ్యూట్స్ కి. సో మీరు దాన్ని బేస్ చేసుకొని రిటెండెన్సీని రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఎలా రెడ్యూస్ చేయొచ్చు, సపోజ్ టూ వాల్యూస్ ఆర్ టూ వేరియబుల్స్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ హైలీ కోరిలేటెడ్, దాని మీనింగ్ ఏంటి అంటే ఆ రెండింటికి ఎక్కువ రిడెండెన్సీ ఉందని. సో అలాంటి ఆబ్జెక్ట్స్ ని మనం కన్సిడర్ చేయకుండా ఉండడము, ఏదో ఒక రెస్పెక్టివ్ స్టెప్స్ ని మనం తీసుకోవచ్చు అనమాట. So here given two attributes, correlation analysis can measure how strongly one attribute implies the other based on the available data. సో హియర్ ఫర్ నామినల్ డేటా కనుక కేటగిరికల్ డేటా అయితే దానికి మనం chi-square టెస్ట్ ని యూజ్ చేస్తాం. అలాగే ఫర్ న్యూమరికల్ డేటా మనకి కోరిలేషన్ కోఎఫిషియంట్ వాడతాము, అలాగే కోవేరియన్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట. chi-square అనాలిసిస్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ మనం న్యూమరికల్ డేటా తీసుకుంటున్నాం. న్యూమరికల్ డేటాకి ఏముంది అంటే correlation coefficient ni తీసుకుంటున్నాం. So this is the formula for the correlation coefficient. If this value is greater than 0, which means that they are positively correlated. If this value is equal to 0, which means that the variables are independent. And if this value is less than 0, which means that the variables are negatively correlated. And next for the categorical data, that means for the nominal data, we have what correlation chi-square analysis. So this is the formula for the chi-square analysis. We already know that, right? Observed value, expected value, ఇవన్నీ కనుక్కోవాలి chi-square analysis లో. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ కంప్యూట్ చేయడానికి కూడా ఫార్ములా ఉంది. దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన వాల్యూని అగైన్ we need to compare that, we need to take that value, we need to find out the acceptance or rejectance of the hypothesis by going through some statistical tables. So here is an example of the chi-square analysis. You can go through this. Here this is the data given, this is actual value and this is observed value, expected value, and from this data you can directly substitute the values in the formula and you will get this. And based on that result you can able to know whether the variables or whether the objects are positively correlation is there or whether the objects are negatively correlated, like this. And similarly you are having covariance for the numeric data, and here is the formula for the covariance, and there are some examples given here. You can go through that. And coming to the third approach, we have now till now we have finished with data cleaning we have done and data integration we have done. Now we are with the third step of the data pre-processing, that is data transformation. So here in data transformation, the data are transformed or consolidated into forms appropriate for mining. So here we are transforming the data into the appropriate form. For example, మీరు ఇప్పుడు suppose because you are a children, దట్ మీన్స్ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఓన్ సివిల్ డ్రెస్ మీరు వేసుకుంటారు. ఎప్పుడైతే మీరు కాలేజ్కి వస్తున్నారో కాలేజ్ యూనిఫామ్ వేసుకొని వస్తారు. అలాగే సపోజ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, తగ్గట్టుగా ఒక ఫార్మల్ డ్రెస్ మీరు వేసుకొని వెళ్తారు. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, సేమ్ పర్సన్
మనం ఒక వర్క్‌కి ప్రొసీడ్ అవుతున్నాం అంటే, మనం దానికి తగ్గట్టుగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి వెళ్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ కూడా డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి అంటే, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ వి నీడ్ టు ట్రాన్స్‌ఫార్మ్ ద డేటా. సో, ఆహ్, మైనింగ్ చేయాలి అంటే దానికన్నా ముందు డేటాను అప్రోప్రియేట్ ఫార్మ్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాలి. దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటి అంటే స్మూతింగ్, అగ్రిగేషన్, జనరలైజేషన్ అండ్ నార్మలైజేషన్. సో, వాట్ ఈస్ మీన్ బై డేటా స్మూతింగ్ అంటే, స్మూతింగ్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్ ద నాయిస్ ఫ్రమ్ ద డేటా. సో, దీనికి ఏమేం టెక్నిక్స్ ఉన్నాయి? మనం ఆల్రెడీ చూసాం కదా! స్మూతింగ్ టెక్నిక్స్. నాయిస్‌ని ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే బిన్నింగ్ ఉంది, రిగ్రెషన్, క్లస్టరింగ్ ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ అగ్రిగేషన్. అగ్రిగేషన్ ఈస్ నథింగ్ బట్ అగ్రిగేట్ చేయడము అంటే సిమిలర్ కైండ్ డేటా ఏమైనా ఉంటే వాటిని కలిపేయొచ్చు మనం. వేర్ అగ్రిగేషన్ ఆపరేషన్స్ ఆర్ అప్లైడ్ టు ద డేటా. దిస్ స్టెప్ ఈస్ typically used in constructing the data cube for analysis at multi-level abstraction level. And coming to the generalization. Here, low-level data are replaced by the higher level concept hierarchy తెలుసు కదా మీకు. So next coming to the normalization. Normalization అంటే ఏంటి? Reducing the range of the data. So data scale ని reduce చేయడం అన్నమాట. We are having different normalization techniques. Min-max normalization, Z-score normalization, normalization by decimal scaling. And the last one is attribute feature construction. So here new attributes are constructed from the given ones. So these are all the steps involved in the data transformation. And here coming to the normalization techniques, min-max normalization, here in this, it performs a linear transformation on the original data. So here in min-max normalization, we are going to, here the original value is b and we are going to normalize that into the new value which is b dash, and this is the formula for that. You can have an example here. And coming to the Z-score normalization, here also in Z-score in min-max normalization, we have used minimum and value, maximum ranges or minimum and maximum values of an attribute for the formula, whereas in Z-score, we use the mean and standard deviation of the attribute. So once you know the mean and standard deviation of the attribute, you can able to get the transformed value. So here, so with this, we have done with the data transformation techniques. Coming to the data reduction. So data reduction is nothing but we need to reduce the data. So since generally, if you consider initial data is a very large amount, you have a data, right? Initial గా మనకి చాలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దాన్ని ప్రాసెస్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ఎన్ని చేసినా సరే స్టిల్ ఇట్స్ సైజ్ ఇస్ వెరీ హై. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే దాని సైజ్ ని రెడ్యూస్ చేయాలి. వీ నీడ్ టు రెడ్యూస్ ద డేటా. సో obtain a reduced representation of the data set that is much smaller in volume but yet produces the సేమ్ అనలిటికల్ రిజల్ట్. ఇక్కడ ఉన్న ఒక ఇదేంటి చిన్న కన్స్ట్రైంట్ ఏంటి అంటే డేటాని రెడ్యూస్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎసెన్స్. ఎసెన్స్ ని కాదు, ఎసెన్స్ ఇన్ ద సెన్స్ వాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ బుక్ లో ఒక టాపిక్ ఉందనుకోండి, అది ఒక 2-3 పేజెస్ ఉంటుంది. ఆ 2-3 పేజెస్ ని మీరు ఒక మెటీరియల్ లో తీసుకున్నారనుకోండి, అదే టాపిక్ ఒక మెటీరియల్ లో చూసారనుకోండి, మేబీ ఒక మెటీరియల్ లో 1 పేజ్ లో ఉండొచ్చు, లేదంటే 1.5 పేజ్ లో సేమ్ టాపిక్ ఉంటుంది. అంటే ఏంటి అక్కడ సైజ్ తగ్గింది కానీ దాని ఎసెన్స్ పోలేదు. అంటే దాని మీనింగ్ చేంజ్ అవ్వకుండా, దాని మీనింగ్ ఏమీ చేంజ్ అవ్వకుండా. వెయిట్ ఫర్ ఎ సెకండ్. హలో సార్ చెప్పండి. హలో యా. సో హియర్ డేటా రిడక్షన్ లో ఉన్నాం కదా. సో మనం డేటాని రెడ్యూస్ చేయాలి. అదే సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు ఇప్పుడు అదే ఒక మెటీరియల్ అదే మీరు ఎగ్జామ్ లో రాస్తే ఒక 1.5 పేజ్ కంటెంట్ ని మీరు ఎగ్జామ్ లో ఒక 3/4 పేజ్ రాయగలుగుతారు. అంటే మీరు సైజ్ ని రెడ్యూస్ చేస్తున్నారు కానీ దాని ఎసెన్స్ ని రెడ్యూస్ చేయట్లేదు. వాట్ ఈస్ దట్ టాపిక్, వాట్ ఈస్ టాపిక్ మెయిన్ కంటెంట్ ని మీరు మార్చకుండా రాయగలుగుతున్నారు. సో దట్ ఈస్ ద రిడక్షన్. సో ఎందుకు చేయాలి అంటే బికాస్ ఆఫ్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా, అంత పెద్ద డేటాని మనం హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి మనం డేటాని రెడ్యూస్ చేస్తాం. సో దీనికి ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయి? డేటా క్యూబ్ అగ్రిగేషన్, డైమెన్షనాలిటీ రిడక్షన్.
and numerosity reduction. So here are the three strategies we're having. So మనకి ఆ త్రీ స్ట్రాటజీస్ ఏంటి అంటే డేటా క్యూబ్ అగ్రిగేషన్, డైమెన్షనాలిటీ రిడక్షన్ అండ్ న్యూమరాసిటీ రిడక్షన్. సో కమింగ్ టు ద డేటా క్యూబ్ అగ్రిగేషన్, ఇక్కడ ఏంటి అంటే అగ్రిగేషన్ ఆపరేషన్ ఈజ్ అప్లైడ్ టు డేటా ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డేటా క్యూబ్. సో డేటా క్యూబ్ ని అగ్రిగేట్ చేస్తాం. నెక్స్ట్ డైమెన్షనాలిటీ రిడక్షన్, అంటే సపోజ్ ఇనీషియల్ గా డేటాలో మీకు 10 డైమెన్షన్స్ లేదంటే 40 డైమెన్షన్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ 10 డైమెన్షన్స్ ఆర్ 9 డైమెన్షన్స్. డైమెన్షన్స్ ని తగ్గించవచ్చు. దీంట్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. అలాగే న్యూమరాసిటీ రిడక్షన్, ఇదేం చెప్తుంది అంటే దిస్ ఎనేబుల్స్ టు స్టోర్ ద మోడల్ ఆఫ్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ ద హోల్ డేటా. సో ఇక్కడ ఒక డేటాకి ఒక మోడల్ క్రియేట్ చేసి, ఫర్ లెట్స్ సే ఇట్ ఈస్ ఎ రిగ్రెషన్ మోడల్, డేటాకి ఒక మోడల్ క్రియేట్ చేసి ఆ మోడల్ ని స్టోర్ చేస్తాం. అంటే డేటా మొత్తాన్ని స్టోర్ చేయం, ఆ మోడల్ ఒకటే స్టోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ దీనికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, రిగ్రెషన్ అండ్ లాగ్ లీనియర్ మోడల్స్, హిస్టోగ్రామ్, క్లస్టరింగ్, శాంప్లింగ్, డేటా క్యూబ్ అగ్రిగేషన్, డేటా కంప్రెషన్, ఇవన్నీ దీంట్లో ఉన్న మోడల్స్ అన్నమాట. కమింగ్ టు ద డేటా క్యూబ్ అగ్రిగేషన్, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డేటా క్యూబ్ ని అగ్రిగేట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యూబ్ ఉంది అనుకోండి, ఇక్కడ క్వార్టర్స్ లో ఉంది, అంటే 2008 కి ఇంకా ఇన్ డెప్త్ ఒక్కొక్క క్వార్టర్ లో సేల్స్ డేటా ఇచ్చారు. అలాగే 2009 కి ఒక్కొక్క క్వార్టర్ లో సేల్స్ డేటా ఉంది, 2010 కి ఒక్కొక్క క్వార్టర్ లో సేల్స్ డేటా ఉంది. దీన్ని మనం అగ్రిగేట్ చేసి ఏం చేస్తున్నాము అంటే ఓవరాల్ గా, అంటే క్వార్టర్ వైజ్ సేల్స్ డేటా కాకుండా ఇయర్ వైజ్ సేల్స్ డేటాగా మనం అగ్రిగేట్ చేసేసాం. సో దట్ ఈస్ కాల్డ్ డేటా క్యూబ్ అగ్రిగేషన్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ డైమెన్షనాలిటీ రిడక్షన్. డైమెన్షనాలిటీ రిడక్షన్ తెలుసుకునే ముందు కట్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇదేంటి అంటే డైమెన్షనాలిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో డేటా అనేది స్పార్స్ అయిపోతుంది, అంటే డేటా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, ఎక్కువ స్పేస్ లో స్ప్రెడ్ అయిపోతుంది. సో డెన్సిటీ క్యాలిక్యులేషన్స్, డిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ అలాంటివి ఏవి పనిచేయవు అనమాట అలాంటి డేటా మీద. సో అందుకని మనం ఏం చేయాలంటే డైమెన్షన్ ని రెడ్యూస్ చేయాలి. సో టు అవాయిడ్ ద కట్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అండ్ హెల్ప్ ఎలిమినేట్ ఇర్రెలెవెంట్ ఫీచర్స్ అండ్ రెడ్యూస్ నాయిస్ అండ్ టు రెడ్యూస్ ద టైమ్ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ డేటా మైనింగ్, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం డైమెన్షన్ ని రెడ్యూస్ చేయాలి. సో దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటే వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. సో కమింగ్ టు ద వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రెండు ఒకే రకంగా ఉంటాయి. వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఏంటి, కొంచెం ఒకే రకంగా ఉంటాయి, పర్టికులర్లీ వెన్ కమింగ్ టు ద వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ చూస్తే ద డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఎ లీనియర్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్ when applied to data vector x transforms it to a numerically different vector x prime. This is x prime అన్న ఆఫ్ వేవ్లెట్ కోఎఫిషియంట్స్. అంటే మీరు ఒక ఎక్స్ మీద కనుక ఒక వెక్టర్ మీద ఒక డేటా మీద కనుక ఈ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ని అప్లై చేస్తే దట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సమ్ డిఫరెంట్ వెక్టర్, వేరాస్ ద టూ వెక్టర్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ సైజ్ ఈక్వల్ ఉంటుంది కానీ తక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది ఇక్కడ ఎక్స్ బార్ అనేది. So when applying this technique to data reduction, the wavelet transformed data can be truncated by storing only a small fraction of the strongest of the wavelet coefficient. So ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఒరిజినల్ డేటాని వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసామో ఇక్కడ మనం ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డేటాలో స్ట్రాంగెస్ట్ పార్ట్ ఉంటుంది, ఆ స్ట్రాంగెస్ట్ పార్ట్ ని మనం ఉంచుకొని వీకెస్ట్ పార్ట్ ఆఫ్ ద డేటాని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. అర్థమైందా? So for example, all wavelet coefficients larger than some user specified threshold can be retained. All other coefficients are set to 0. అంటే సర్టన్ థ్రెషోల్డ్ మనం పెట్టుకుంటాము ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాకి, ఆ థ్రెషోల్డ్ రీచ్ అయిన పార్ట్ వరకు మనం ఉంచుకుంటాం, ఆ థ్రెషోల్డ్ రీచ్ అవ్వని పార్ట్ ని మనం ఇగ్నోర్ చేసేస్తాం. సో దిస్ ఈస్ సిమిలర్ టు ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. అండ్ దీస్ టూ ఆర్ ద పాపులర్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్. సో హియర్ here are certain steps we need to undergo while going with the wavelet transformation. You can go through this. And coming to this next process, principal component analysis. So here PCA lo em chestamante ikkada kuda ante we need to use some eigenvectors and covariance matrix, and eigenvectors use chesi manam n dimensional data ni manam k dimensions loki ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంటే కే ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ మనం ఫార్మ్ చేసుకుంటాం అనమాట. సో హియర్ దానికి స్టెప్స్ ఏంటి అంటే నార్మలైజ్ ఇన్పుట్ డేటా, ఫస్ట్ ఇన్పుట్ డేటా నార్మలైజ్ చేయాలి, నెక్స్ట్ కంప్యూట్ కే ఆర్థోగోనల్ వెక్టర్స్, నెక్స్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ని జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేయాలి అంటే సమ్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ని ఐగన్ వెక్టర్స్ ని యూజ్ చేసుకొని మనం జనరేట్ చేస్తాం. నెక్స్ట్ ఈచ్ ఇన్పుట్ వెక్టర్ ఇస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద కే ప్రిన్సిపల్ కాంపోనెంట్స్. సో వన్స్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ వచ్చేసిన తర్వాత ప్రతి ఇన్పుట్ వెక్టర్
k principal components, combination of k principal అంటే ఇక్కడ n వాల్యూస్ ని k ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే దీంట్లో ఫస్ట్ వేరియబుల్ ఫస్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ కి ఈక్వలెంట్, సెకండ్ వేరియబుల్ సెకండ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ కి ఈక్వలెంట్ అలా ఉండదు అనమాట. ఇక్కడ ఉన్న n వేరియబుల్స్ ఎసెన్స్ ఈ k ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ లోకి రిప్రజెంట్ అవుతుంది అనమాట. ద ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ decreasing significance or strength. So since components are sorted, the size of the data can be reduced by eliminating the weak components. So ఇక్కడ principal component 1, principal component 2, principal component 3 అలా మనకి 10 ఉన్నాయి అనుకోండి. ఈ 10 లో మనం లాస్ట్ 5 ని కావాలంటే ఎలిమినేట్ చేయొచ్చు ఆఫ్టర్ సార్టింగ్. మనం సార్ట్ చేశాక బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంపోనెంట్ మనం సార్ట్ చేసిన తర్వాత మనం టాప్ మోస్ట్ కాంపోనెంట్స్ ని కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీకు 100 డైమెన్షన్స్ డేటా కూడా మీకు టాప్ 5 డైమెన్షన్స్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో హియర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ వర్క్స్ ఫర్ న్యూమరిక్ డేటా ఓన్లీ అండ్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ స్పార్స్ డేటా and it is computationally inexpensive, and multidimensional data of more than 2 dimensions can be handled by reducing the problem to 2 dimensions. So more than 2 dimensions ఉన్న డేటాను కూడా 2 dimensions కి రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ కమింగ్ టు ద లాస్ట్ వన్, న్యూమరాసిటీ రిడక్షన్. కమింగ్ టు న్యూమరాసిటీ రిడక్షన్, ఇక్కడ ఏం చెప్పుకున్నాం, రిగ్రెషన్ అండ్ లాగ్ లీనియర్ మోడల్స్, హిస్టోగ్రామ్, క్లస్టరింగ్, శాంప్లింగ్. కమింగ్ టు ద శాంప్లింగ్ టెక్నిక్. సో హియర్ టూ టెక్నిక్స్ ఉన్నాయి ఇక్కడ న్యూమరాసిటీ రిడక్షన్ లో, పారామెట్రిక్ మెథడ్స్, నాన్ పారామెట్రిక్ మెథడ్స్. సో పారామెట్రిక్ మెథడ్స్ ఏంటి అంటే ఇట్ అస్యూమ్స్ ద డేటా ఫిట్ సమ్ మోడల్. సో పారామెట్రిక్ అంటే డేటా ఒక మోడల్ ఫస్ట్ ఫిట్ చేస్తాము, దాని తర్వాత మనం న్యూమరాసిటీ రిడక్షన్ చేయొచ్చు. నాన్ పారామెట్రిక్ మెథడ్స్ ఏంటి అంటే దీంట్లో ఏ మోడల్స్ ఉండవు అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే హిస్టోగ్రామ్స్, క్లస్టరింగ్, శాంప్లింగ్. ఇది ఇక్కడ పారామెట్రిక్ లో ఏమున్నాయంటే రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ లాగ్ లీనియర్ మోడల్స్ ఉన్నాయి అనమాట. లెట్స్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఈ రిగ్రెషన్ లో మనకి లీనియర్, నాన్ లీనియర్ ఉంటాయి. లాగ్ లీనియర్ మోడల్స్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిగ్రెషన్ వచ్చేటప్పటికి ఈ దీంట్లో లీనియర్ రిగ్రెషన్, నాన్ లీనియర్ రిగ్రెషన్ అని 2 రకాలు ఉంటాయి అనమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ రెస్పాన్స్ వేరియబుల్ y and predicate variable, predictor variable x. So simple linear regression includes only one response variable and one predictor variable, whereas multiple linear regression includes one response variable and more than one predictor variables. So simple linear regression takes this particular form, where these are called this b and w are also called as w0 and w1 since they are called weights. So they are called as a regression coefficients. సో రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ని పెంచుకుంటూ ఉంటే మనకి మల్టీలీనియర్ రిగ్రెషన్ కూడా వెళ్ళిపోవచ్చు. యూ కెన్ హ్యావ్ మోర్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. అండ్ కమింగ్ టు ద లాగ్ లీనియర్ మోడల్, so it approximates discrete multidimensional probability distribution. So log linear models can be used to estimate the probability of each point in a multidimensional space. So for a set of discretization attributes based on a smaller subset of dimensional combinations. So this allows a higher dimensional data space to be constructed from lower dimensional space. Log linear models are therefore also useful for dimensionality reduction and data sorting. So coming to the methods in it, coming to the histograms. So histograms ఉంది అంటే ఇక్కడ కూడా బిన్నింగ్ అప్రోచ్ మనం ఫాలో అవుతాం అనమాట. హిస్టోగ్రామ్ యూజెస్ బిన్స్ టు అప్రాక్సిమేట్ ద డేటా డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ఆర్ ఎ పాపులర్ ఫార్మ్ ఆఫ్ ద డేటా రిడక్షన్. ఇంకో 5 minutes లో క్లాస్ కంప్లీట్ చేస్తాం, ప్లీజ్ బి పేషెంట్. So histogram is an attribute that partitions the data distribution of A into disjoint subsets. So histogram లో మనం ఈక్వల్ విత్ బిన్నింగ్, ఈక్వల్ ఫ్రీక్వెన్సీ బిన్నింగ్ ఇవన్నీ మళ్ళీ వస్తాయి అన్నమాట మనకి. క్లస్టరింగ్ we already know that, right? It defines the terms of how close the objects are in space based on a distance function. సో శాంప్లింగ్ అంటే ఏంటి, బిగ్ అమౌంట్ ఆఫ్ డేటాలో నుంచి సర్టన్ శాంపిల్ ని తీసుకోవడం. సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ర్యాండమ్ గా కొంత శాంప్లింగ్ తీసుకోవడం. శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒకసారి శాంపిల్ చేసిన తర్వాత శాంపిల్ చేసిన ఐటమ్ ని మళ్ళీ డేటా సెట్ లో మనం ప్లేస్ చేయం. శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఏదైనా ఒకటి శాంపిల్ తీసిన తర్వాత అగైన్ మళ్ళీ ఆ ఐటమ్ ని డేటాలో పెట్టి నెక్స్ట్ శాంపిల్ తీస్తాం అనమాట. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఫస్ట్ డేటాని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ నుంచి సమ్ ఈక్వల్ టైప్ ఆఫ్ శాంపిల్స్ ని మనం తీసుకుంటాం. అది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. ఎందుకు శాంప్లింగ్ చేయాలి అంటే డేటా మొత్తం మీద ఏదైనా టాస్క్ అప్లై చేయడం కన్నా శాంపుల్ ఆఫ్ డేటా మీద అప్లై చేయడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రియల్ టైమ్ లో డేటా చాలా మేజర్ బల్క్ అమౌంట్స్ ఉంటాయి కాబట్టి. సో that's the one. Next, coming to the data session, we need to compress the data.
to fit into the memory, because in real time we don't have much main memory capacity. సో ఇక్కడ కంప్రెషన్ లో 2 రకాలు ఉంటాయి. లాసీ కంప్రెషన్, లాస్‌లెస్ కంప్రెషన్. యాస్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్, లాసీ కంప్రెషన్ అంటే ఏమవుతుందంటే కంప్రెషన్ ప్రాసెస్ లో మళ్ళీ మనకు కొంత డేటా పోతుంది. అంటే మనం ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ చేసామో డేటాని, ఒరిజినల్ డేటాని మనం రిటైన్ చేయలేం. వేరాస్ దిస్ ఈస్ ఏ లాస్‌లెస్ కంప్రెషన్. లాస్‌లెస్ కంప్రెషన్ లో ఏంటి అంటే మనకి డేటా లాస్ అవ్వకుండా కంప్రెషన్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం బ్యాక్ చేసామో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఒరిజినల్ డేటాని మనం రిటైన్ చేసుకోవచ్చన్నమాట. సో ఇక్కడ స్ట్రింగ్ కంప్రెషన్, ఆడియో, వీడియో కంప్రెషన్, డైమెన్షనాలిటీ కంప్రెషన్ అని చెప్పి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. యూ కెన్ గో త్రూ దట్. So we are almost at the end of the process. You can go through the remaining material and listen now. I'm going to post the PPTs for unit 1, 2 and 3. నేను 1కి, 2కి, 3కి PPTs పోస్ట్ చేస్తాను. అండ్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ పీపీటీ స్టార్టింగ్ స్లైడ్‌లో ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు చదువుకోండి. మీకు మెటీరియల్ అంటే మెటీరియల్ ఈస్ నథింగ్ బట్ ద పీపీటీ. మీరు ఆ పీపీటీని యాజ్ ఇట్ ఈజ్ పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేసుకొని ప్రింట్ తీసుకుంటారా? లేదు అంటే అది మీరు ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారనేది దట్ ఈస్ అప్ టు యూ. సో మీరు